యాదగిరి గారు, అదేవిధంగా పత్తుల సోమన్న గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, కోశాధికారి చంద్రన్న ప్రసాద్, అదే ఇవాళ నూతనంగా ఎన్నికైన మన కృష్ణోపరణ రాష్ట్ర కార్యదర్శి, మరి ఈ జిల్లా అధ్యక్షుల వారికి, మరి టీం మిగతా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మేము గత 96 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. అదేవిధంగా నేటికి పనిచేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, 20 లక్షల హెల్త్ కార్డు ఇవ్వాలి, అదేవిధంగా 250 గదాల ప్లాటు మరియు పెన్షన్లు, ఇవన్నీ 100 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు కోసమై అన్ని జిల్లాల వ్యాప్తంగా అన్నింటి దగ్గర సమావేశాలు నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఆ 250 గదాలు పెన్షన్లు కూడా మాదే ఆ ఘనత. మేమందరం కూడా ఉద్యమకారులను కలిసి అదన్నీ అక్కడ పెట్టియడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమకారుల కోసం మేము నిరంతరం పోరాడుతూ మా సాధనలకు వారి సాధనలకు ముందు ఉంటామని చెప్పి తెలియవచ్చు. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అన్న పెద్దలు సుల్తాన్ యాదగిరి గారు, అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దలు వైస్ చైర్మన్ అన్న పత్తుల సోమన్న గారు, జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న పెద్దలు ప్రఫుల్ల రామరెడ్డి గారు, అన్న జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కోశాధికారి అన్న ప్రసాద్ అన్న గారు, అక్క సీనియర్ నాయకురాలు జాయింట్ యాక్షన్ కమిటీ అక్క మాధవ్ గారు, వలిగొండ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు నిజంగా ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, వలిగొండ మండల కేంద్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక్కడ పాతికేయ సోదరులకు అందరూ తెలుసు, ఇక్కడ ఒక విత్తనం పెట్టిన ఆ విత్తనమే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్థాపించి వ్యవస్థాపక సభ్యులు తాను నేనొకరిని. ఆ విత్తనం ఇవాళ పెరిగి పెద్దదై అది నడుస్తూ ఉన్నది. అందులో భాగంగానే మొన్నటి వరకు ఒక నెల రోజుల 2 నెలల క్రితం వరకు కూడా నేనే కొంత డిస్టర్బ్ జరిగి పక్కకు వెళ్ళడం జరిగింది సోదరుల. ఇక నేను అనుకున్నా, నా ఉద్దేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ అంటే వాస్తవంగా కూడా దానికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఉన్న దాంట్లో పనిచేస్తే బాగుంటుందని నేను ఒక ఆలోచన రావడం జరిగింది సోదరుల. ఆ ఆలోచనతోటి రాష్ట్ర పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వలిగొండ మండల కేంద్రానికి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానించడంలో రాష్ట్ర కమిటీ బాధ్యులందరూ కలిసి నన్ను జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా వారి చేతుల మీదుగా నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా మా సోదరులు మంటి రమేష్ తమ్ముడు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియామకం జరిగింది. మా అక్క పిట్టల విజయలక్ష్మి అక్క సీనియర్, మా అక్కను మహిళా కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది. మా ఇంకో అక్క సీనియర్ నాయకురాలు మా అక్క చేర్యాల సున్నమ్మ గారిని మహిళా కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఇక మా మండల వలిగొండకు వచ్చేసరికి మేము అనుకున్నాం, ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఎట్లా తీసుకుపోవాలని మాకు ఒక ఆలోచనకు వచ్చి, ఇక్కడ సరైన వ్యక్తి కావాలని ఒక ఆలోచనకు వచ్చి, మా గాదుల యాదగిరి అన్న మా అన్నను ఇక్కడ మండల కొనసాగితే బాగుంటుంది అనే నిర్ణయానికి వచ్చి అన్నను మండలాధ్యక్షుడిగా నియమించడం, రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం చేయడం జరిగింది సోదరులారా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అన్న ప్రఫుల్ల రామరెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వలిగొండ ప్రాంతంలో ప్రియమైన విలేకరులారా, అట్లాగే ఉద్యమంలో క్రియాశీలకంగా సిన్సియర్గా పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ భువనగిరి జిల్లా కమిటీని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రకటించడం జరుగుతుంది. దానికి గౌరవనీయులైనటువంటి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ
రాష్ట్ర చైర్మన్ గారు సుల్తాన్ యాదగిరి గారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రఫుల్ రామరెడ్డి గారు, ఈ కమిటీ యొక్క వైస్ ప్రెసిడెంట్గా బత్తుల సోమయ్య నేను, ఈ కమిటీ కోశాధికారిగా ప్రసాదన్న గారు, ఇంకా మిగతా పెద్దలు, సూర్యాపేట నుంచి సీనియర్ ఉద్యమ నాయకురాలు కోతి మాధవరెడ్డి గారు, ఖమ్మం నుంచి మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే అబ్జల్ గారు, ఇంకా మిగతా మిత్రులందరూ, స్థానికులందరూ కూడా వచ్చారు. వీళ్ళ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకి, అమరవీరులకి ఈ ఫలాలు గత ప్రభుత్వం ఏ ఉద్యమ కాన్సెప్ట్తోని తెలంగాణ రాష్ట్ర ఫలాలు అందాలి అనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు అందించలేదు కాబట్టే ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు ఆ ఫలాల కోసం ఉద్యమించడం జరుగుతుంది. దాదాపుగా 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణ ఫలాలు ఆ కుటుంబం, కార్పొరేట్ శక్తులు అనుభవించారు కాబట్టి అవి అసలు శిశులైన క్రియాశీలకంగా రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసినటువంటి అమరవీరుల తల్లిదండ్రులకు కానీ, ఉద్యమకారులకు కానీ అందలేదు కాబట్టి కమిటీ ఏర్పరచుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే, గతంలో సరే టీఆర్ఎస్ ప్రభుత్వము మనకు ఇచ్చిన హామీ నీరుగార్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మన హక్కులు హామీలు ఇచ్చింది కాబట్టి మనము సార్ ప్రసాద్ అన్నట్టు పోరాడితేనే మనకు ఫలితం ఉంటుందని చెప్పి, పోరాడకుండా ఉంటే మనకు ఫలితం ఉండదని చెప్పి, అందు గురించే ఇవాళ ఈ కమిటీల ద్వారా మనం ముందుకు పోరాటం చేస్తే మనం చేసిన దీక్షలు, మనం చేసిన రాస్తారోకలకు దీనికి ఒక విలువ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందు మంచి కార్యక్రమాలు గ్రామాల నా తరఫున కమిటీలు వేసి ఈ జిల్లాను 17 మండలాలలో గ్రామ కమిటీలు వేసి, మండల కమిటీలు వేసి మీ రాష్ట్రాన్ని గుర్తింపు తెస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా యొక్క చిన్న ఉపన్యాసం ముగించుకుంటాను.